ముందుగా నన్ను ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులను ఈ ఉదయ కాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా మన తండ్రి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నా. వాక్య భాగంలోకి వెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమ పడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పిరి. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖలన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భావంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ, మా స్తుతులకు పాత్రుడైన మా గొప్ప తండ్రి యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా ప్రభువా. గడిచిన సమయం నుంచి ఈ సమయం వరకు కాచి కాపాడి మీ రెక్కల చాటును భద్రపరిచిన ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మందిరంలో కూడి ఇప్పటి వరకును పాటలతో ప్రభు మిమ్మల్ని స్తుతించినటువంటి అవకాశాన్ని, సమయాన్ని మాకు అందించినందుకు దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీ కృపగల హస్తం మాపై ఉంచండి, మీ కృపతో నింపి బలపరచండి నాయన. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భాగమును బట్టి దేవా నీకే వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం. మా శక్తియు మా జ్ఞానము మా ధైర్యం అయితే దేనికి కూడా సరిపోదు నా ప్రభా. మీ కృప మీ శక్తిని దయచేయండి. ఏ మాటలైతే ప్రభు మాకు అవసరత ఉన్నదో, ఏదైతే ప్రభా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడాలని ప్రభా మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారని నా ప్రభా మీరేం మాట్లాడించండి ఆయన. నీ కృపను, నీ శక్తిని, నీ జ్ఞానము దయచేసి చదవని వాక్యాన్ని నీ కృపలో బలపరిచము సంతోషాన్ని దయచేసి మీరే మాట్లాడించి సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయమున క్రీస్తు యొక్క మరణము గురించి ఈ ఉదయకాల సమయంలో మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మౌనంగాను విధేయతతో పరిశుద్ధ లేఖన భాగములో ఏమైతే లిఖించబడి ఉన్నదో, ఈరోజు ఈ దినాల్లో మనము శ్రమల దినాలుగా పెట్టుకొని ప్రతి రోజు కూడా దేవుని వాక్యాన్ని వినటం కానీ, దేవుని యొక్క సిలువ యొక్క త్యాగము గురించి కానీ మనం నేర్చుకుంటూ ఉన్నాం, ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఎన్ని వాక్యము సత్యము తెలుసుకున్నా ప్రాముఖ్యమైనటువంటి ఈ దినాల్లో మనకు ఉన్నటువంటి అంశం ఏంటి? క్రీస్తు మరణించేటువంటి విషయం. మాకు సౌండ్ బెటర్. క్రీస్తు మరణించినటువంటి విషయం. క్రీస్తు యొక్క మరణము మనిషి యొక్క మరణము. ఈ లోకములో జీవించే ప్రతి మనుష్యుడు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఏ మనుష్యుడికైనా, ఎంత గొప్పవాడికైనా, ఎంత త్యాగవంతుడైనా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి మానవుడైనా, గొప్ప గొప్ప పదవులు కానీ, గొప్ప గొప్ప ఉద్యోగాలు కానీ, గొప్ప గొప్ప పేరు సంపాదించుకున్న, అది చిన్నవాడైనప్పటికీ, నిరుపేదైనప్పటికీ, అధికమైనటువంటి
ధనికుడు అయినప్పటికీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే, మరణాన్ని చూడవలసిందే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఈ లోకములో, ఈ భూలోకములో మానవుని యొక్క మరణం అనేది జరుగుతుంది. అదే విధముగా క్రీస్తు యొక్క మరణము కూడా ఈ భూలోకంలో జరిగింది. ఈ రెండింటిగా తేడాని, ఈ రెండింటి గల డిఫరెన్స్ ని మనం గమనిస్తే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, సిలువ యొక్క మరణము, క్రీస్తు యొక్క మరణము అది వర్ణించలేనటువంటి భారమైనటిది, భయంకరమైనటువంటి, అతి క్రూరమైనటువంటి, ఎవరు చేయలేనటువంటి త్యాగము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో నివసించే ప్రతి మనుష్యుని కొరకు, మన కొరకు సిలువ త్యాగం చేశాడు. ఈ విషయాన్ని మనము ఎప్పటికి కూడా మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతి మనుష్యునికి మరణము సహజమే. ఆ మనుష్యుని కొరకే మరణించినటువంటి వ్యక్తి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఈరోజు నీవు నేను ఆదరిస్తున్నటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు శ్రమల పాలై, ఏ బందిపోడు దొంగో, ఏదో భయంకరమైన తప్పు చేసి ఇక ఈ భూలోకములో నివసించటానికి అర్హత లేనటువంటి ఒక వ్యక్తికి ఏ విధంగా అయితే శిక్ష విధింపబడుతుందో, ఈ మనుష్యుడు, ఈ వ్యక్తి, ఈ జీవము ఈ భూలోకంలో పనికిరాదు, ఈ వ్యక్తి ఈ భూలోకంలో నివసించడము ఇంకా అవసరం లేదు అటువంటి భయంకరమైన ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ శిక్ష ఏ విధంగా ఉంటుంది? అటువంటి భయంకరమైన శిక్ష ఏ పాపము చేయని, ఏ దోషము చేయని, ఏ మనుష్యుడు కానీ, ఏ శక్తిమంతుడు కానీ, ఎటువంటి వ్యక్తి కూడా చేయలేటువంటి త్యాగము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక వ్యక్తి నేను ప్రశ్నించిన ఈ క్రీస్తు సిలువ ధ్యానాంశ దినాల్లో ఏదైనా ఒక వ్యక్తి కానీ, ఒక దేవుని సువార్త గురించి అడిగితే, ఏ మనుషుడు చేయలేనటువంటి త్యాగము నా ప్రభువు చేశాడు, ఏ మనుషుడు ఇవ్వలేనటువంటి వరము నా ప్రభువు ఇచ్చాడు అనేటువంటి చెప్పినటువంటి క్రైస్తవురాలుగా మనము జీవించినటువంటి వారిగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ఎక్కువ సమయం తీసుకొనక క్రీస్తు మరణంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, రెండవది క్రీస్తు మరణానికి గల అర్థం ఏమిటి, మూడవది క్రీస్తు మరణము అవసరత ఏంటి, క్రీస్తు మరణం యొక్క ఫలితము ఏమిటి. మొదటిగా క్రీస్తు మరణం యొక్క ప్రాముఖ్యత భాగంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో లూకాసు వార్త 24వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నని నమ్మని మందవతులారా, క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖన నుండిలో తన్ను గూర్చిన వచనములు భావం వారికి తెలిపెను. మొదటిగా మన ప్రశ్న ఏంటి? క్రీస్తు మరణం యొక్క ప్రాముఖ్యత. ఈ క్రీస్తు మరణ యొక్క ప్రాముఖ్యతలో ఇదిగో క్రీస్తు సంఘానికి అపోస్తులైనటువంటి ఈ యొక్క లూకాసు సువార్త రాసినటువంటి లూకాసు సువార్తలో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అనేకమైనటువంటి మోషే ప్రవక్తలు మొదలుకొని పాత నిబంధన గ్రంథములో అనేకమైనటువంటి ప్రవక్తలు లిఖించబడిన రీతిగా క్రీస్తు మరణము గురించి పరిశుద్ధ గ్రంథములో లిఖించబడింది. కాబట్టే ఈరోజు క్రీస్తు మన కొరకు మరణించాడు. లేఖనములు నమ్మని మందవతులారా అని సంబోధిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. క్రీస్తు ఎందుకు మరణించాడో తెలియదు. దేవుని సువార్త వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, కానీ క్రీస్తు చేసిన త్యాగం మాత్రం మన హృదయములో లేని వంటి పరిస్థితి
ఈరోజు సంఘాల్లో విశ్వాస జీవితంలో నెలకొంటుంది. అటువంటి వారికి దేవుని వాక్యం ఉంటుంది, మందమతులారా. దేవుని వాక్యము లేఖన భాగములో ముందుగానే లిఖించబడి ఉన్నది. ఇది యెహోవా దేవుని తండ్రి యొక్క ఆజ్ఞ, ఇది దేవుని యొక్క చిత్తము. మనుషుని కొరకు, పాపము కొరకు, విమోచన క్రయధనముల కొరకును, నీ లోకంలో జీవించే ప్రతి మనిషి కొరకును, ప్రతి మానవుని కొరకును క్రీస్తు మరణం అనేది ఒక ప్రాముఖ్యమైనది. ఎందుకు క్రీస్తు మరణించాడంటే ఇది లేఖన భాగములో లిఖించబడింది కాబట్టి, పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి ప్రవక్తలు తెలియచేయబడ్డారు కాబట్టి, ఇది దేవుని చిత్తమై దేవుని ప్రణాళికై ఉన్నది కాబట్టి క్రీస్తు యొక్క మరణం అనేది, క్రీస్తు యొక్క శిలువ త్యాగం అనేది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మనకు లేఖన భాగం ప్రకారము జరిగింది. రెండవ వాక్యం చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము 1-3 వచనంలో, 2 కొరింథీ 15వ అధ్యాయము 1-3 వచనంలో క్రీస్తు యొక్క మరణం ప్రాముఖ్యత గురించి స్పష్టంగా లిఖించబడి ఉంటది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశపూర్వకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. రెండవ ప్రాముఖ్యత ఏంది? లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, అపోస్తలుడైన పౌలు రాజు ఆ యొక్క సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన స్వార్థను మీకు తెలియపరుచున్నాను, మీరు దాన్ని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశపూర్వకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశం మీరు గట్టుగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఏ సువార్త వలన? దేవుడు శిలువలో చేసిన త్యాగ సువార్త వలన. ఏ సువార్తనైతే నమ్మి, ఈరోజు ఏ పరిశుద్ధ గ్రంథానైతే నీవు నమ్మి ఈ యొక్క మందిరంలో కూర్చొని ఉన్నావో, ప్రతి సహోదరుడితో, ప్రతి సహోదరితో అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో దేవుడు నాకు తెలియచేయపరిచిన సువార్త నేను నీకు ప్రకటిస్తున్నా. ఏ సువార్తనైతే నమ్మి మీరు విశ్వసించి ఆ సువార్తను వెంబడిస్తూ ఉన్నారో ఆ సువార్త అందే తప్ప మరి మీకు ఏ సువార్త అందు కూడా రక్షణ అనేది దొరకదు. విన్నారమ్మా? దేని ద్వారా నీకు రక్షణ దొరుకుతుంది? దేవుని సువార్త ద్వారా మాత్రమే, క్రీస్తు శిలువలో చేసిన త్యాగము ద్వారా మాత్రమే. ఈరోజు నీవు రక్షణ పొందుకున్నావన్నా, ఈరోజు నీవు రక్షింపబడుతున్నావన్నా, ఈరోజు విశ్వాస జీవితంలో నీవు గడుపుతున్నావన్నా, ఏ విశ్వాసం ద్వారా అయితే, ఏ సువార్తనైతే నమ్మి నువ్వు ఈ మందిరంలో కూర్చొని ఉన్నావో ఆ సువార్త ద్వారా నీవు రక్షింపబడుతున్నావు. క్రీస్తు మరణంలో ఉన్న యొక్క రెండవ ప్రాముఖ్యత. మొదటి ప్రాముఖ్యత ఏం చెప్పుకున్నాం? లేఖనములు తెలియచేయబడిన ప్రకారమును క్రీస్తు మన కొరకు శిలువలో త్యాగం చేశాడు. రెండవది, నీవు ఏ వాక్యాన్ని అయితే విశ్వసించి నమ్మి నీవు ఒక పరిశుద్ధురాలుగా, ఒక విశ్వాసరాలుగా ఈ మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని ఉన్నటువంటి నీవు ఆ వాక్య సువార్త ద్వారా మాత్రమే నీవు రక్షింపబడతావు. ఆ రక్షింపబడుట కొరకే నీవు యేసు శిలువ త్యాగము చేసి ఉన్నాడు. ఒకవేళ ఆయన త్యాగం లేకపోతే, ఒకవేళ ఆయన ఈ సువార్తను ఈ లోకంలో ప్రకటించకపోతే ఎటువంటి జీవితము మనుషుల జీవితం అయిపోయేదో ఆలోచన చేసేవారిగా ఉండాలి. శిలువ త్యాగము చేయకపోయినా, ఆయన సమాధానాన్ని ఈ లోకంలోకి తీసుకురాకపోయినా,
ప్రేమించినటువంటి మనస్తత్వాన్ని ఈ లోకంలో రాకపోయినా, క్షమించినటువంటి మనస్తత్వాన్ని, క్షమించినటువంటి ఆలోచనటువంటి సువార్తను దేవుడు ఈ లోకంలో ప్రకటించకపోయినా, మనుషుల్లో క్రూరమైనటువంటి జీవితము పెరిగిపోయి ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచ యావత్తు కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతున్నది అంటే, దేవుని యొక్క సువార్త ద్వారా అనేకమైనటువంటి మనస్తత్వాలు మారుతున్నాయి అంటే, దేవుని సువార్త ఏం మారుతుందమ్మా మనకి? ఒక మాట చెప్పండి. కులం మారుతుందా? మనస్తత్వం మారుతుందా? మతం మారుతుందా? ఒక విశ్వాసులుగా మీరు అందరూ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని సువార్త ద్వారా ఏ పరిశుద్ధ గ్రంథాన్ని అయితే మనం చేతపట్టుకున్నామో, ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మన ఆలోచన విధానం మారుతుంది, మన మనస్సాక్షి మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన మాట తీరు మారుతుంది, మన చూపు మారుతుంది. అంతేకాని మతము మార్చబడదు. మతం మార్చడానికో, కులం మార్చడానికో ఈ దేవుని పరిశుద్ధ గ్రంథం లిఖించబడలా. ద రైట్ వే ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏది సరి అయిన మార్గం అనేది తెలియపరచడానికే దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకోవాలి. నీవు ఒక క్రైస్తవుడిగా చెప్పుకోవడానికో, క్రైస్తవురాలుగా చెప్పబడ్డానికో, ఇదిగో నేను క్రైస్తవుని, దేవుని భక్తుడిని, ఇదిగో నేను యేసు ప్రభువారిని నమ్మేవారిని అని చెప్పబడడానికి కాదు ప్రియ దేవుని బిడ్డారా. సత్యమును ఎరిగినటువంటి దేవుని, సత్యము నేర్పించినటువంటి మార్గాన్ని ఎంచుకున్న, సత్యము నేర్చుకుంటున్న ఒక దేవుని యొక్క కుమారుడు అనేటువంటి వ్యక్తిగా నీవు పిలువబడాలి. అది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఆ సువార్త ద్వారా ప్రతి మనుషుడికి పాప విమోచన కలుగుతున్నది. ఇది ప్రాముఖ్యం. మూడో మాట చెప్తాను ప్రణాళికలో. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ భూ నివాసులందరూ అనగా జగత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. దేవుని ప్రణాళిక ఏమిటంటే, మూడవదిగా జీవ గ్రంథములో నీ పేరు, మన పేరు లిఖించబడటము ప్రాముఖ్యత. మూడవది, వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము. మనం వాక్యం స్పష్టంగా చదవాలి. ఏ జీవ గ్రంథంలో? మనం ఇక్కడ మందిరంలో కూర్చొని ఒక రిజిస్టర్ పెట్టుకొని ఆ రిజిస్టర్లో సభ్యుల పేర్లు రాసుకొని ఆ సభ్యుల్లో నాదొక పేరు ఉందనుకోవడం కాదు. ఒక ఈసే సంఘంలోనో, బాప్టిస్ట్ సంఘంలోనో, లేకపోతే ఇతర సంఘాలు, అనేకమైనటువంటి సువార్త ప్రకటించినటువంటి సంఘాల్లో నోట్ బుక్కుల్లో రాయబడే పేరు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు సిలువలో చేసిన మరణంలో అతి ప్రాముఖ్యమైనది, వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడటనుకునే. ఎక్కడ లిఖించబడాల నీ పేరు? వధింపబడి ఉన్న వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము. ఎవరు నీ కొరకు ఈరోజు మన కొరకు సిలువ త్యాగం చేసింది? నీ కొరకు, నా కొరకు సిలువలో బలియాగమై రక్తాన్ని చిందించి ఒక జీవ గ్రంథాన్ని లిఖించినటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవ గ్రంథంలో నీ పేరు, నా పేరు ఉంటే అది క్రీస్తు మరణంలో ప్రాముఖ్యత, మనము పాలు భాగస్తులైన వారం అవుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 ప్రాముఖ్యతలను మీకు జ్ఞాపకం చేశాను. క్రీస్తు మరణంలో అతిగా నేర్చుకోవాల్సింది, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది, ప్రతి విశ్వాసి జీవితంలో, హృదయంలో ఉండవలసిన ఆలోచన. క్రీస్తు మరణం అనేది లేఖముల ప్రకారము నెరవేర్చబడింది, మొదటిది. రెండవది, ఈ యొక్క క్రీస్తు సువార్త ద్వారా మాత్రమే ప్రతి మనిషికి పాప విమోచన కలుగుతుంది. ప్రతి సువార్త మాత్రమే, ఏ సువార్త అయితే నమ్మి ఉన్నావో, ఏ సువార్త నమ్మి విశ్వాసం ఇచ్చి బాప్తిసం పొంది విశ్వాసరాలుగా నీవు ఈ మందిరంలో కూర్చొని ఉన్నావో, ఆ సువార్త మాత్రమే రక్షణ దొరుకుతుందన్న వాస్తవము తెలుసుకోవడం రెండవ ప్రాముఖ్యత.
మూడవది, వధించబడి ఉన్న నీ కొరకు నా కొరకు సిలువలో చేసిన త్యాగము చేసిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవ గ్రంథములో మన పేరు లిఖించబడటమే క్రీస్తు మరణం యొక్క ప్రాముఖ్యత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇవి కానీ మన జీవితంలో ఈ ప్రాముఖ్యత కానీ మనం పాటించలేకపోతే, ఏ క్రీస్తు మరణం యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏదైతే ఉందో ఆ ప్రవర్తన, ఆ విశ్వాస జీవితం మనలో లేకపోతే, మనం ఎన్ని మందిరంలోకి ఎన్ని చోట్ల మనం గడిపినా, ఎంత ప్రార్థన చేసినా కూడా వ్యర్థమే. రెండవది, క్రీస్తు మరణం యొక్క అర్థం ఏంటంటే, చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయం 6వ వచనంలో, 1 తిమోతి 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు మాట, ఒక వాక్యం సెలవిస్తున్నది. ఈయన అందరి కొరకు విమోచన క్రయతనముగా తన్ను తాను సమర్పించుకొనెను, దీని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. క్రీస్తు మరణానికి అర్థం ఏంటి? మొదటిది, ఈయన తన్ను తానుగా విమోచన క్రయతనముగా ఎవరి కోసం సమర్పించుకున్నాడంట? అందరి కోసం క్రయధనముగా సమర్పించుకున్నాడు. డిఫరెన్షియేషన్ లేదు. దేవుని ప్రేమలో లేదు. వారి కొరకు వారి వీరి కోసమైనటువంటి అందరి విమోచనముగా త్యాగం చేస్తారు. అందరి కొరకు తన్ను తానుగా సమర్పించుకున్నాడు. చేయగలరా ఇటువంటి త్యాగం? ఏ మనుషులు చేయగలరా ఇటువంటి త్యాగం? నీ స్నేహితులు చేయగలరా? నీ బంధువులు చేయగలరా? నీ కుటుంబీకులు చేయగలరా? తన్ను తానుగా మరణాన్ని సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా, తన్ను తానుగా రక్తాన్ని చిందినటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో నివసించే ఏ మనుష్యుడు కూడా చేయలేడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నీవు నేను నమ్మిన మన తండ్రి అయినటువంటి దేవుడు తనకు తానుగా విమోచన క్రయధనముగా, ఏ పాపంతో అయితే నిండిపోయి ఉందో, ఏ ద్వేషముతో, ఏ కుట్రలతో, ఏ కృతజ్ఞతలతో, ఏ గర్వంతో, ఏ పాపాత్మైనటువంటి జీవితంతో నిండిపోయి ఉందో, ఈ లోకం కొరకు, మనిషిని జీవితం కొరకు తన్ను తాను క్రయధనముగా దేవుడు సమర్పించుకున్నాడు. సిలువలో ఆయన చేసినటువంటి అర్థము. రెండవది, రోమా గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనంలో మరొక మాట ఉంటుంది చూడండి. రోమా 3వ అధ్యాయము 25వ వచనము. పూర్వము చేయబడిన పాపులను దేవుడు తన ఒరివి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. అంటే పాప పరిహార్థ బలిగా. రెండవది, క్రీస్తు మరణం యొక్క అర్థము, మొదటి క్రయధనముగా ఆయన సమర్పించుకుంటే, రెండవది పాప పరిహార్థ బలిగా ఆయన బయలుపరచబడెను. ప్రతి మనిషిని కొరకు, ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి జీవితం కొరకు పాప పరిహార విమోచన కలుగు చేయడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా శిలువ త్యాగం చేశాడు. ఆయన చేసినటువంటి త్యాగములో మొదటి ఆయన క్రయధనం అయితే సమర్పించుకుంటే, ఆయన సమర్పించుకోవడం ద్వారా ఈ మనుషుని కలిగినటువంటి గొప్ప వరం ఏంటి? పాప విమోచన. మనం నోటి ద్వారా పాపం చేస్తున్నాం, మన ఆలోచన ద్వారా పాపం చేస్తున్నాం, మన ప్రవర్తన ద్వారా పాపం చేస్తున్నాం, మన చూపు ద్వారా పాపం చేస్తున్నాం. వీటన్నిటి నుంచి విముక్తిని కలిగించడానికి ఏంటి సువార్త ప్రకటిస్తున్నప్పటికీ, దేవుడు ఆనాడు అనేక పరిశుద్ధ పాత నిబంధన గ్రంథంలో లేఖనంలో లిఖించబడినప్పటికీ ఇశ్రాయేలు యొక్క జీవితం ఏమైపోయింది?
దేవుడిని అడుగుతున్నారు, దేవుడి దగ్గరికి వస్తున్నారు, కష్టకాలం ముందు దేవుడి దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారు, దేవుడిని మేలును పొందుకొని జీవిస్తున్నారు. కొంత సమయం గడుస్తూ ఉంది, మళ్ళా దేవుణ్ణి మర్చిపోతున్నారు, మళ్ళా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు, మళ్ళీ విగ్రహారాధన వైపు నడుస్తున్నారు, దేవుడు చేసే త్యాగాన్ని మర్చిపోతున్నారు. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా? పాత నిబంధన గ్రంథంలో కానీ మొదట మనము అబ్రహాము జీవితం కానించి గమనిస్తే, లేక ఐగుప్తు జనాంగాన్ని, ఐగుప్తు రాజ్య బానిసత్వం నుంచి, మోషే యొక్క కాలం నుంచి కానీ పాలు తేలు ప్రవహించే కానాను దేశం వైపుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించే విధానంలో గమనిస్తే, మానవుని యొక్క జీవితం ఏ రీతిగా ఉందంటే, కష్టకాలం ముందు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టడం, ఇష్టకాలం ముందు దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారమైనటువంటి జీవితం గడపటం. అందుకే కదా ప్రియ దేవుని బిడ్డలారా, నశించిపోతున్న జనాంగాన్ని వెతక రక్షించడానికే ఈ లోకానికి వచ్చాని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు వారు చేసినటువంటి మేలు మర్చిపోతున్నారు, మనుషుని జీవితం అదైపోతుంది. ఈరోజు మన జీవితం కూడా అటువంటి స్థితిలో ఉంది. క్రీస్తు మరణము తెలుసు, క్రీస్తు త్యాగం తెలుసు, క్రీస్తు శిలువలో చేసినటువంటి ఆ గొప్ప విలువ తెలుసు, ఆయన కాచిన రక్తం ద్వారా మనం ఏం వరం పొందుకున్నామో తెలుసు. కానీ ఆ వరమును పొందుకున్నటువంటి మనము ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు చేసినటువంటి తప్పిదం లాగే కొద్ది కాలం దేవునితో గడుపుతున్నాం, కొద్ది సమయాన్ని సాతానుతో గడుపుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి క్రైస్తవుడిగా, విశ్వాసురాలుగా ఉండాలి. క్రీస్తు మరణాన్ని మనము అనేక సందర్భాల్లో ధ్యానించుకునేటప్పటికీ, ఆయన మన కొరకు శిలువ త్యాగం చేశాడు, ఆయన మన కొరకు రక్తం చిందించాడు కాబట్టి ఈస్టర్ పండగ కాబట్టి మనం ఈ ప్రార్థనలు నడుపుకుంటున్నాం అనేది కాదు. ఒకసారి దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని మనం తెలుసుకుంటే ఆ వాక్యం మన హృదయంలో ఉండిపోవాలి, ఆ వాక్యం నీ జీవితంలో ఉండిపోవాలా. ఎస్, నా దేవుడు నా కొరకు చేశాడు, నా దేవుడు నా కొరకు విమోచన క్రయధర్మగా తన్ను తాను సమర్పించుకున్నాడు, నా దేవుడు నా కొరకు పాప పరిహార్థ బలిగా ఆయన రక్తాన్ని చిందించాడు. మూడవది చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, కొలస్సీ 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుడి వాక్యం సెలవిస్తుంది, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందువైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనియు తండ్రి అభిష్టుడాయను. అర్థమవుతుందమ్మా? ఏం చెబుతుంది? కొలస్సీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, ఆయన ద్వారా, శిలువ రక్తము ద్వారా సంధి చేసి. ఏ రక్తం ద్వారా? శిలువలో ఆయన కాల్చినటువంటి రక్తము ద్వారా సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందువైనను పరలోకమందువైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనియు తండ్రి అభిష్టుడాయను. సమాధానమును తెలియపరచడానికి, సమాధానాన్ని దేవుడు పరిచయం చేయడానికి, పరలోక రాజ్యాన్ని, ఈ భూలోక రాజ్యాన్ని సంధి చేసి ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి మనుష్యుడి యొక్క జీవితము ఈ పరలోకము నుంచి నాశనానికి కృంగిపోకూడదని, ఈ నాశనము పరలోకములో ఈ భూలోకములో జీవించి మనుషుని యొక్క జీవితం వ్యర్థముగా కుళ్ళిపోయి నశించిపోయి నరకములో అగ్ని ఆరని పురుగు చావని జీవితము అవ్వకూడదని ఒక సంధి చేయడానికి, ఆయన సమాధానం పరచడానికి యేసు రక్తము ద్వారా సంధి చేసి సమాధానాన్ని ఈ భూలోకానికి తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానాన్ని దేవుడు మన కొరకు తీసుకొచ్చాడు.
ఒకవేళ సిలువ త్యాగం, ఆ సిలువ మరణం లేకపోతే ఈ సమాధానం మాటకు అర్థమే లేకుండా ఉండేది. ఆ సిలువ యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగంలో, ఆయన సిలువ వేయబడిన విధానంలో ఆయన సమాధానాన్ని నేర్పించాడు. దేవునికి శక్తి ఉంది కదా, దేవునికి బలం ఉన్నది కదా. ఒక మనుషుని చూడగలనే నీవు స్వస్థపరచబడతావని చెప్పేసి రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపరచబడింది. ఇదిగో నీవు అన్నట్లకే నీవు రక్షింపబడతా అనగానే కుంటి వాడు లేచి నడిచి దేవుడి యొక్క సువార్తను ప్రకటించాడు. ఇదిగో నీవు అన్నట్టుగా నీవు హృదయంలో, నీ జీవితంలో సాతానుడు ఏ విధంగా అయితే ఎన్ని సాతాలు ఉన్నా కూడా ఆ సాతానులన్నీ కూడా చూసి దేవుని చూసి పారిపోయినాయి. అంత శక్తిమంతుడు, అంత జ్ఞానం కలిగినటువంటి వాడు సిలువలో ఆయన కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు, ఆయన రక్తము ఈ లోకంలో చిందించబడుతున్నప్పుడు ఆయన శక్తిని చూపించలా, ఆయన బలమును చూపించలా, ఆయన కోపాన్ని చూపించలా, ఆయనకు ఉన్నటువంటి శక్తులు ఏది కూడా ఈ భూలోకంలో ఉన్న ప్రజల మీద చూపించలా. ఆయన చూపించింది ఏంటి? ఆయన మరణంలో చూపించింది ఏంటి? ఆయన రక్తము చిందించడంలో చూపించింది ఏంటి? ఆయన కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు చూపించింది ఏంటి? సమాధానము, ప్రేమ, విమోచన, క్రయధనము. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన కొరడాలతో కొడుతుంటే ఆయన మన మీద ఏం చూపించాడు? ప్రేమను చూపించాడు. ఆయన రక్తము చిందిస్తుంటే ఆ రక్తం ద్వారా ప్రతి మనిషి ఏం కలుగు చేశాడు? విమోచన కలుగు చేశాడు. ఆయన ఈయన మతం చేస్తున్నాడు, ఈయన మత ప్రవక్త, ఈయన అనేకులు మాట్లాడు, అని అనేకమైనటువంటి వేరేటువంటి మాటలు చెప్పి జనాన్ని ఆయన వైపు తిప్పుకుంటారని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో ఆయన చెప్పింది ఏంటి? సమాధానాన్ని మాత్రమే చూపించాడు, కానీ ఏ శిక్షణ కూడా వారికి కలుగు చేయలేదు. పెట్టారా ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం చాలా ఉందిగా నేను ముగించిపోతున్నానమ్మా. అర్థమైనటువంటి రీతిగా సిలువ యొక్క మరణము మన జీవితంలో, సిలువ క్రీస్తు పుట్టు గురించి ఏ విధంగా నువ్వు నేర్చుకుంటావో, మన జీవితం బాగుపడాలి అన్నా, మనం నిజమైనటువంటి క్రైస్తవులుగా, విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా, పురుషుడిగా మనం జీవించాలన్నా క్రీస్తు మరణం యొక్క సత్యం మన హృదయంలో ఉండాలి. దేవుడు తన్ను తానుగా సమర్పించుకొని క్రీస్తు మరణంలో ఉండే అర్థము ఆయన సమర్పించుకున్నాడు, సమాధానం కలుగు చేశాడు, పాప పరిహార్థ బలిగా అర్పించబడ్డాడు. బదులుగా, విధేయతగా ఆయన ఎవరూ చూపించలేనటువంటి ప్రేమను నీ కొరకు, నా కొరకు చూపించాడు. దేవుడు అంటున్నాడు, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ విధంగా అయితే ఒక అనేకమైనటువంటి అపవాద శక్తుల చేత శోధింపబడుతున్నటువంటి వ్యక్తి ఆనాడు దేవుడు గలిలయ మార్గంలో ఉండి పోతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని చూడగానే ఆ అపవాది శోధనతో ఉన్నటువంటి వ్యక్తి విడిపించబడ్డాడు. అది క్రీస్తు మరణానికి అర్థం. ఏ శోధనలో నీవున్నా, ఏ కష్టాల్లో నీవున్నా, ఏ బాధల్లో నీవున్నా, క్రీస్తు మరణం ద్వారా విమోచన కలుగుతుంది. ఇది వాస్తవం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, దేవుడి చిత్తమైతే, దేవుడి కృప అయితే, నీ విశ్వాస జీవితంలో నీవు నిజంగా దేవుడిని నమ్మి విశ్వాసం ఇచ్చి నీవు నిజముగా క్రైస్తవురాలుగా నీవు జీవించబడుతుంటే రోగమైన, బాధ అయిన, కష్టమైన విడిపించబడుతుంది యేసు రక్తం ద్వారా. ఇది వాస్తవం. నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధ గ్రంథము లిఖించబడింది, అది నెరవేర్చబడింది. పాత నిబంధన గ్రంథంలో ఈయన విమోచన క్రయధనముగా రాబోతున్నాడు అని లిఖించబడింది. విమోచన క్రయధనముగా ఈ లోకానికి వచ్చాడు, సిలువ త్యాగం చేశాడు. ఈయన పాప విమోచకుడు, లోక పాపములు మోసుకొనిపోయే దేవుని గొర్రె పిల్ల, ఈయన భుజముల మీద రాజ్యభారమును అని పాత నిబంధన గ్రంథంలో లిఖించబడింది. ఈ నూతన గ్రంథంలో అది నెరవేర్చబడింది. ఈరోజు మనము ఆ భారాన్ని మన భారాన్ని దేవుడు మోస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నమ్మి విశ్వాసం ఇచ్చిన వాడు ఏమిగా రక్షింపబడును కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది.
నమ్మి విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడును. మనం నమ్మాలి. దేవుని సువార్తము నీ వ్యక్తిగతంగా నీవు నమ్మాలా. నేను నమ్ముతున్నానా, లేకపోతే నా సహోదరుడు నమ్ముతున్నాడా, నా సహోదరుడు నమ్మట్లేదా, నా సహోదరుడు పాటిస్తున్నాడా, నా సహోదరుడు పాటిస్తలేదా అనేది కాదు. క్రీస్తు కుటుంబం కోసం రాలా, ఒక ఊరు కోసం రాలా, ఒక దేశం కోసం రాలా. ప్రతి మనుష్యుని కొరకు నేను క్రయధనముగా సమర్పించుకున్నాను అంటున్నాడు. నీ వ్యక్తిగత జీవితము, నీ విశ్వాస జీవితం నిన్ను ఆశీర్వదింపబడే విధంగా చేస్తుంది. ఆయన చేసినటువంటి త్యాగాన్ని నీకు నీవుగా గుర్తించగలిగితే, ఆయన చేసినటువంటి సిలువలో ఉన్నటువంటి అర్థాన్ని నీకు నీవుగా అర్థం చేసుకోగలిగితే, మన జీవితాల్లో ఈ ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ప్రేమించినటువంటి మనస్తత్వం ఉంటుంది. ఆ దేవుడు ఈ మనిషి మీద చూపించినటువంటి ప్రతి ప్రేమ ఏదైతే ఉందో మన ప్రవర్తనలో కూడా క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. విన్నారమ్మా? దేవుడు శిలువ మరణము ద్వారా ఏ ప్రేమనైతే చూపించాడో ఆ ప్రేమ నీ హృదయంలో ఉండాలి. ఆ ప్రేమ మన ప్రవర్తనలో ఉండాలి. ఆ ఆలోచన విధానము కష్టాలు పెడుతున్నప్పటికీ, దేవుణ్ణి దూషించినప్పటికీ, దేవుణ్ణి అనేకమైనటువంటి మత బోధ అంటున్నారు. ఈరోజు కూడా జరుగుతుంది అదే. సత్య సువార్తను ప్రకటిస్తే మత సువార్తను ప్రకటిస్తున్నారు అంటున్నారు అన్యులు. వాళ్ళు మనం ఏం అనకూడదు. దేనికి? సత్యం వారికి తెలియదు కాబట్టి, సత్య సువార్త వారికి తెలియదు కాబట్టి. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుంటే జీవితాలు బాగుపడతాయి, కానీ ఎటువంటి అన్యాయం కూడా జరగదు, ఎటువంటి నష్టం కూడా జరగదు. హృదయాలు మార్చబడతాయి, జీవితాలు మార్చబడతాయి, రోగములు స్వస్థత కలుగుతుంది, జీవితాలకు వెలుగు కలుగుతుంది. చీకటిలో నిండినటువంటి జీవితం నుంచి వెలుగు జీవితంలోకి బయటకు తీసుకురాబడుతుంది. ఈ క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క త్యాగము. ప్రియ దేవుని బిడ్డారా, ఒక వాక్యాన్ని నేను చెప్పి ముగింపులోకి తీసుకెళ్తాను. చూడండి, క్రీస్తు మరణము అవసరత ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. నేను చదువుతున్న వాక్యాన్ని వింటున్నారా? నేను మాట్లాడే మాటలు కాదు, దేవుని వాక్యంలో ఏమి లిఖించబడిందో మనం అదే నేర్చుకోవాలి. ఏమంటుంది? జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని, సాతానుని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణము భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. సిలువ మరణము యొక్క అవసరత ఏంటంటే, అపవాది చేత శోధింపబడుతున్నటువంటి రక్త మాంసములో ఉండి, ఈరోజు మనంతా రక్త మాంసము నుంచే కదా మనం బయటకు వచ్చింది. మనుష్యుడు పిండం అనేది మొదటగా ఏమవుతుంది? రక్తపు ముద్దే కదా. ఆ రక్తం ముద్ద నుంచి కదా మనం బయటకు వచ్చాం కదా. ఆ రక్తం ముద్దలో అపవాది చేత, మరణభయం చేత, అపవాదికి, సాతానికి దాస్యముగా జీవించినటువంటి ఈ రక్త మాంసముతో కూడిన మనుష్యుని విడిపించడానికే రక్త మాంసముగా నేను ఈ లోకానికి వచ్చానని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అపవాది శోధన నుంచి తొలగించడానికి ఈ లోకము సాతానుతో నిండిపోయింది. ఈ లోకపు ఆలోచనలు సాతానుతో నిండిపోయినాయి. ద్వేషంతోనో, లేకపోతే అసూయతోనో, క్షమించలేనటువంటి మనస్తత్వముతోనో, ఘోరమైనటువంటి
ఆలోచన కలిగినటువంటి స్వభావంతోనో, స్వార్థపూరికమైనటువంటి మనస్తత్వంతోనో, గర్వంతో కూడినటువంటి ఆలోచనతోనో ఈ లోకమంతా కూడా నిండిపోయింది. ఆనాడు ఆదాము అవ్వ యొక్క జీవితంలో స్వార్థం ద్వారా పాపం వచ్చింది. స్వార్థం ద్వారా సాతానుకి ప్రవేశం మార్గం అనేది వేశారు. అవును కదా? ఆ రోజు ఆదాము అవ్వకు కానీ ఇదిగో నాకు లోక భాగ్యములు కావాలి, లోక శక్తులు కావాలి, యేసు క్రీస్తు వలె నేను కూడా రాజుగా ఉండాలి అని చెప్పేసి ఆనాడు సాతాను చెప్పినటువంటి మాటలు బట్టి అవ్వ లోపడకపోతే ఆ యొక్క గర్వము, ఆ యొక్క ఆశ, ఆ యొక్క ప్రేరేపణ, లోక కోరికలు ఈ లోకంలో ఆనాడు అవ్వకు కలగకపోతే సాతాను యొక్క ప్రభావం ఉండేదా? ఉండదు. ఆనాడు సాతాను ప్రభావం కలిగినటువంటి ఆలోచనలే ఈరోజు నీ తప్పుగా అంటలేదు ప్రియ దేవుని బిడ్డలారా. సాతాను చూపించినటువంటి ప్రభావం వల్లే ఈరోజు నీ మనస్తత్వం మారుతుంది. ఆ విషయాన్ని నీవు గుర్తించాలి. నీవు గర్వంగా ఉన్నావంటే నీలో సాతాను ఉన్నాడు. నీలో ఇంకా అబద్ధపు సాక్ష్యపు మాటలు, అబద్ధపు బూతు మాటలు, అబద్ధపు కథలు అల్లుతున్నావంటే ఇంకా నీలో ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. గర్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నావంటే నీలో సాతాను ఉండాలి. నాలో అయినా నీలో అయినా ఈ మనుష్యుల్లో ఇంకా ఇంకా సాతానుడు ప్రభావం అనుక్షరం చూపిస్తూనే ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం అంటూ ఉంది, క్రీస్తు మరణమై ఉన్న అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతలో అవస్థత ఎందుకయ్యా అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ సాతాను ఆలోచన చేత, సాతాను బంధకముల చేత, సాతాను యొక్క రక్త మాంసము చేత ఇదిగో దాస్యముగా జీవించినటువంటి మనుష్యుణ్ణి విడిపించటానికే ఆయన రక్త మాంసకుడిగా ఈ లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, దేవుడు మరణములో ఆయన ముఖ్యముగా అతి ప్రాముఖ్యముగా ఆయన రావడం గల కారణం ఏంటి? విడిపించటానికి కదా. దేవుని నుంచి, సాతాను యొక్క దాస్యము నుంచి. ప్రతి మనుష్యుడు, ప్రతి జీవి, ప్రతి లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా సాతానుతో దాస్యము కలిగి ఉండి జీవిస్తున్నారు. ఆ దాస్యత్వం నుంచి విడిపించే ప్రేమ, సమాధానాన్ని, సంతోషాన్ని పొందించడానికి, నేర్పించడానికి సిలువ మన కొరకు త్యాగం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా వాక్యం ఉంది, చాలా అంశాలు ఉన్నాయి, చూపిస్తే చాలా అర్థాలు కూడా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చాలా తక్కువ మాటలే మీకు చూపించాను ఈ ఉదయకాల సమయంలో. కానీ ఎన్ని మాటలు మనం చూపించుకున్నా, ఎన్ని లేఖన భాగాలు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా, మన హృదయాలు కానీ మార్చకపోతే, నీ హృదయంలో స్థితిగతులు మార్చుకోలేకపోతే ఆయన ఈరోజు చేసిన త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. క్రీస్తు మరణం అనేది గొప్ప వరం, దానికి మించింది ఏది లేదు మనుషునికి. క్రీస్తు త్యాగం అనేది ఎవరూ చేయనటువంటి త్యాగం, కానీ దాన్ని గ్రహించలేనటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఒక పని చేస్తున్నాం అమ్మ, దేవుడి కార్యక్రమం చేస్తున్నాం. దేవుడి కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం అందరం కలిసి దేవుడి పని చేస్తూ ఉంటాం. అది దేవుని చిత్తం. అంటే దేవుడి మీద మనకున్నటువంటి నమ్మకాన్ని బట్టి మనము ఆ దేవుడి కార్యక్రమాన్ని తలస్తాం. అదే మనందరిలో ఒక మనిషి వచ్చి ఆ దేవుడి కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడు అనుకో, అది ఎవరి ప్రభావము? సాతాను యొక్క ప్రభావం. ఆ ప్రభావంలో నీవు ఉన్నావా, నేనున్నానా అనే ఒక ప్రశ్న మన జీవితంలో ఉండాలి. అది దేవుడి కార్యక్రమం కానీ, నీ విశ్వాస జీవితంలో నీవు వెళ్తున్నప్పుడు ఒక క్రైస్తవుడిగా ఇగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని మనం ముందుకు సాగిపోతూ వెళ్తున్నప్పుడు సాతాను ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాడు. చాలా మంది అనుకుంటారు, చాలా మంది ఎగతాళి చేస్తారు, చాలా మంది కూడా దూషిస్తారు, అదిగో మందిరాన్ని బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు, కానీ ప్రవర్తన ఏంటి అనేది ప్రశ్నిస్తారు. అవునా? దేనికి? ఆ ప్రశ్నించడంలో సాతాను యొక్క ప్రభావం ఉంది. కానీ ఒక విశ్వాసుడిగా, విశ్వాసురాలుగా నీవు నేను గ్రహించాల్సింది ఏంటి? ఆ ప్రశ్నకు జవాబు చెప్పే రీతిగా మనము మన ప్రవర్తన మనము మార్చుకుంటూ ఉండాలి. ఎవరు ఒక్కసారిగా దేవుని సువార్తను నమ్మి
నీళ్ళలోకి వెళ్ళి బాప్తిస్మం పొందుకున్న తర్వాత పరిశుద్ధుడిగా వస్తాడా? చెప్పగలవా? నీ గుండెల మీద చేసుకొని చెప్పగలరమ్మా? ఇక నుంచి నేను భక్తుడిని, ఇక నుంచి నేను నిజమైన పరిశుద్ధుడని ఎవరైనా నీవు కానీ నేను కానీ చెప్పగలమా? చెప్పలేము. కానీ అన్యులకు విశ్వాసులుగా బ్రతుకున్నటువంటి నీకు తేడా అనేది సంపూర్ణంగా కనిపించాలి. నీవు మంచిని నేర్చుకుంటున్నావు, నీవు మంచిని బోధిస్తున్నావు, నీవు మంచి వైపు నడుస్తున్నావు అనేది నీ ఎక్కడ తెలుస్తుంది? నీ ప్రవర్తనలో తెలుస్తుంది, నీ మాట తీరులో తెలుస్తుంది, నలుగురిలో కూర్చున్నప్పుడు నువ్వు మాట్లాడే విధానంలో తెలుస్తుంది. ఆ శిలువ త్యాగము, ఇదిగో నేను ఆ త్యాగాన్ని తెలుసుకున్నానయ్యా ఈరోజు ఈ శ్రమల దినాల్లో, ఈ శ్రమల దిన కూడికల్లో ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన ప్రేమను నేను పొందుకున్నాను అని ఆ ప్రేమ చూపించే క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నువ్వు జీవించగలిగితే అప్పుడు క్రీస్తు మరణంలో ఉన్నటువంటి త్యాగ ఫలితం నీ జీవితంలో ఉన్నట్టు లెక్క. ఒకరిని మనం ప్రశ్నించడం కాదు, మనకు మనము పరిశీలన చేసుకొని ముందుకు పోయే వారిగా ఉండాలి. ముందుకు పోతూ దేవుని స్వార్థను ప్రకటించినటువంటి బిడ్డగా ఉండాలి. అనుక్షణము ప్రతిదినము మంచిని నేర్చుకొని మనం చేస్తుంది దేవుని చిత్తమా కాదా, మనం మాట్లాడుతుంది దేవునికి చిత్తమా కాదా, మన ప్రవర్తన దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా, ఎదుటివాడు మెప్పించడానికి చేస్తున్నామా, ఎదుటివారి గురించి లోక పేరు పొందుకోవడానికి చేస్తున్నామా అనే ఒక ప్రశ్న ప్రతి క్షణము కూడా మన విశ్వాస జీవితంలో ఉండాలి. మన విశ్వాస జీవితంలో మనం చేసేటువంటి ప్రతి సమయంలో ఒక ప్రశ్న మనం వేసుకోగలిగితే ఆ క్రీస్తు మరణం యొక్క త్యాగం అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రేమ ఉంటుంది, ఆ సమాధానం ఉంటుంది, ఆ సంతోషం ఉంటుంది, ఆ విమోచన నీకు దొరుకుతుంది. ఏ దేవుడైతే తెలియవస్తున్నాడు, ఇదిగో సాతానుతో దాస్యై, అపవాదితో దాస్యై ఉన్న ఈ ప్రతి మనుష్యుడిని రక్షించడానికే నేను విమోచన క్రయతనముగా నన్ను నేను సమర్పించుకున్నానని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రతి మనుష్యుని రక్షించడానికే దేవుడి లోకానికి వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాక్యం మనము మరొకసారి దేవుడు శిలువలో చేసినటువంటి ఆ మరణాన్ని, క్రీస్తు మరణము అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో ఆ పదానికి సంపూర్ణ అర్థం తెలుసుకొని, ఆ పదమునటువంటి త్యాగాన్ని తెలుసుకొని, ఆ విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా జీవించాలని ప్రభువుపేట మీ అందరికి కూడా తెలియపరుస్తూ, దేవుడు ఏదైతే విమోచన క్రయధనముగా, సమాధానంగా, పాప పరిహార్థ బలిగా క్రీస్తు మరణాన్ని మనకి బయలుపరచబడి ఉన్నాడో, ఆ పాప పరిహార్థ బలి నుంచి ఆ విమోచన క్రయధనముగా మనందరం కూడా జీవించాలని ప్రభువుని ప్రార్థించుకుంటూ దేవుడు తన వినికిడిలో ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప ప్రభువా, సర్వోన్నతుడైన గొప్ప తండ్రి యేసయ్యా, నీకే స్తోత్రం, స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో అయా అనేక దినముల నుంచి మీరు సిలువలో చేసినటువంటి ఆ త్యాగం గురించి, వాక్యం గురించి మేము నేర్చుకుంటూ ఉన్నాం ప్రభా. క్రీస్తు మరణం అనేది ఎంత గొప్పదో, క్రీస్తు మరణం యొక్క ప్రాముఖ్యత ఏంటి, క్రీస్తు మరణం యొక్క అర్థం ఏంటి, క్రీస్తు మరణము మనుషునికి ఎంత అవసరతతో ఈ ఉదయకాల సమయంలో మీరు మాటతో మాట్లాడారు, మేము నమ్ముచూ ఉన్నాం. దేవానికే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా ప్రభువా. సహాయము దయచేయండి. పాపాత్ములమయ్యా, దరిద్రము, దుష్టులము ప్రభా, నేను అడుగుటకు కూడా అర్హత లేని మంచి వారము ప్రభా. మీరు చేసినటువంటి త్యాగాన్ని పొందుకొని తండ్రి, కొన్ని సమయాల్లో ఆ త్యాగాన్ని మర్చిపోయి ఇష్టానుసారమైన జీవితాన్ని మేము గడుపుతున్నాం. మమ్మల్ని మీరు క్షమించి అడుగుతున్నాం ప్రభా, సహాయం దయచేయండి. ఎన్నో వాక్యములు ప్రభా, ఇదిగో ఉదయకాల సమయంలో వ్యర్థముగా పోనివ్వక, అజ్ఞానం వలె కాగా జ్ఞానం కలిగి, మెలుగు కలిగి విన్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఒకరికి ఒకరు సమాధానం కాకుండా ప్రభువా, మాకు మేము పరిశీలన చేసుకొని, అయా తండ్రి, ఏ విధంగా అయితే నీవు మాకు
అయా ఒక క్రయధనముగా సమర్పించుకొని ఒక రోల్ మోడల్ గా ప్రభావ మీరు మాకు త్యాగము చేస్తున్నారు ప్రభా. మీ ద్వారా మేము నేర్చుకొని విశ్వాస జీవితంలో మేము బలపడలాగానో సహాయం దయచి అడుగుతున్నాం తండ్రి. మా చుట్టూ మీ కంచెను వేయండి, మీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచండి. ఎటువంటి సాధారణ శక్తులకు అంధకార శక్తులు లోనవకుండా కృంగిపోకుండా నీ బిడ్డలుగా నీ సాక్షులుగా ప్రభా సత్యమును ఎరిగి జీవించడం బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని నా తండ్రి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో కూడి ఉన్న ప్రతి బిడ్డను బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు, మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు ఉన్నారు ప్రభా. అయా తండ్రి సాతాను సోదరుల చేత అంధకార శక్తుల చేత అయా తండ్రి గర్వంతోనో తండ్రి క్రూరమైనటువంటి మనస్తత్వంతోనో జీవిస్తున్నటువంటి అనేక మంది ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభా. అటు వారికి నీ విమోచన దయచి అడుగుతున్నా. అటు వారికి నీ ప్రేమ, నీ దయ, నీ కరికమైన మనస్సును చూపించి కూడి ఉన్న ప్రతి ఒక్క మా జీవితంలో నీ వెలుగులో, నీ ప్రేమలో, నీ సమాధానాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి జీవమిచ్చువాడవు, శక్తినిచ్చువాడవు, బలమిచ్చువాడవు, ధైర్యం జ్ఞానమిచ్చువాడవు, మమ్మల్ని నడిపించే దేవుడు నీవే కదా నా తండ్రి. నీవే మమ్మల్ని నడిపించి సహాయము దయచేయమని అయా తండ్రి. వాక్యాన్ని వ్యర్థముగా పోనివ్వక వాక్యానుసారం నడుచుకొని తండ్రి నీ బిడ్డలుగా నీ సాక్షులుగా తండ్రి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని నీ కృపా, నీ ప్రేమతో నింపి నిండైనటువంటి ఆశీర్వాదంతో నింపి నిండైనటువంటి వెలుగును కూడి ఉన్న ప్రతి బిడ్డలను దయచేయమని తండ్రి మా ప్రభు రక్షకుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తుకరమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికి కూడా వందనాలమ్మ.